మృగశిర, చిత్త, ధనిష్ట. ఈ 3 నక్షత్రాల పేర్లు వినంగానే చాలా మంది చెప్పే మాట, వీళ్ళకి చాలా తొందరపాటు నిర్ణయాలెక్కువ. ముక్కు మీద కోపం ఉంటుంది. చూసి రమ్మనంగానే కాల్చి వచ్చే రకాలు అని ఇలా చాలా మంది చాలా చాలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్‌గా నా రిసర్చ్‌లో తేలిందేంటంటే, ఈ 3 నక్షత్రాలకి ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంది. ఉదాహరణకి మృగశిర నక్షత్రాన్ని తీసుకుందాం. వీనస్ అండ్ మెర్క్యూరీ యొక్క ఎనర్జీస్‌ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. అంటే బిజినెస్‌లో గాని, క్రియేటివిటీలో గాని, ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ముందుంటారు. కాకపోతే వీళ్ళకో సమస్య ఉంది. హైలీ మెటీరియలిస్టిక్ అండ్ చాలా సందర్భాల్లో దే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ రిలేషన్‌షిప్. పెళ్లి వరకు, పెళ్లి తర్వాత కూడా మల్టిపుల్ బ్రోకెన్ రిలేషన్‌షిప్స్ అనేవి చూస్తారు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వీళ్ళ ఎండ్‌లెస్ డిజైర్ అంటే పెళ్లి మీద వీళ్ళకున్న ఎక్స్‌పెక్టేషన్ నాకు ఇలాంటి వైఫే కావాలి. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అని వీళ్ళు పెట్టుకునే కొన్ని నార్మ్స్ ఒక్కొక్కసారి వీళ్ళ పెళ్లిలో సమస్యను తీసుకొచ్చి పెడుతుంది. అలాగే మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సమస్య ఏంటి? తొందరపాటు నిర్ణయాలు. ఎంత తొందరగా ఒక పని మీద ఇంట్రెస్ట్ వస్తుందో, అంతే తొందరగా ఆ పని నేర్చుకున్నాక దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది? కెరియర్‌లో ఇన్‌స్టెబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ చిత్తా నక్షత్రానికి వద్దాం. ఈ నక్షత్రాన్ని రూల్ చేస్తుంది విశ్వకర్మ. అంటే దేవతల యొక్క ఇంజినీర్. ఈ నక్షత్రం అనేది లేదు అనుకోండి, మనం ఈ రోజు భూమి మీద చూసే ఎన్నో కట్టడాలు, ఎన్నో ఇంజినీరింగ్ మార్వెల్స్ ఈ రోజు భూమి మీద లేకుండా పోతాయి. అంత పవర్‌ఫుల్ నక్షత్రం. ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్‌లో ఉన్నా, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నా, ఇంజినీరింగ్‌లో ఉన్నా, ఏదైనా నిర్మించే పనిలో ఉన్నా, ఏదో ఒక గ్రహం అధోభావాధిపతి గాని, లగ్నాధిపతి గాని, లేకపోతే చంద్రరాశి గాని ఈ చిత్తా నక్షత్రంతో డెఫినెట్‌గా ముడిపడి ఉంటుంది. చాలా మంది నిర్మించడం అంటే డ్యామ్‌లో, బిల్డింగ్‌లో అనుకుంటారు. కానీ అది కాదు. నిర్మించడం అంటే ఒక పనిని స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి అది కంప్లీట్ చేయటం. నక్షత్రం కన్యా రాశిలో 2 పాదాలు, అలాగే తులా రాశిలో 2 పాదాలుంటాయి. ఒకవేళ కన్యా రాశిలో పుట్టినట్టయితే, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎదురవుతుంది. ఆ కన్యా రాశి యొక్క ఎనర్జీ ఉంటుంది కాబట్టి వీళ్ళకి వెంజెన్స్ ఎక్కువ. అదే తులారాశి పొందాం. తులారాశి యొక్క ఎనర్జీని క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు నేచురల్లీ వీళ్ళు చాలా మెటీరియలిస్టిక్ ఉంటారు. ఎందుకు అక్కడ శుక్రుడు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు కాబట్టి. ఎస్పెషల్లీ రిలేషన్‌షిప్స్‌లో మల్టిపుల్ బ్రేకప్స్ చూడటం లాంటివి ఉంటాయి. అండ్ వీళ్ళ కార్మిక్ ప్యాటర్న్ గూడా అపోనెంట్స్‌ని ఫేస్ చేయడం. ప్రతి చిన్న దాంట్లో కాంపిటీషన్. ఏది ఈజీగా దొరకదు. లాస్ట్‌గా మనం మాట్లాడుకునేది ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రానికి రూలర్ సోమ అంటే చంద్రుడు. ఈ నక్షత్రం మొదటి 2 పాదాలు మకర రాశిలో, చివరి 2 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. ఈ నక్షత్రం శ్రవణ నక్షత్రం తర్వాతొస్తుంది. అందుకే దీన్ని శ్రవిష్ట అంటారు. ధనిష్ట మాత్రం ఆ విన్నది ఎగ్జిక్యూట్ చేసే టాలెంట్‌ని చూపిస్తుంది. ఒకవేళ మకర రాశి ధనిష్ట నక్షత్రం అయితే వీళ్ళకి మొండితనం ఎక్కువుంటుంది. అదే కుంభరాశి యొక్క ఎనర్జీ క్యారీ ఫార్వర్డ్ చేశారనుకోండి, ఆ పనిని నేను డిఫరెంట్‌గా ఎలా చేయగలను? యూనిక్‌గా ఎలా చేయగలను? వీళ్ళు బాగా ఆలోచిస్తూ ఉంటారు. ధనిష్ట అంటే ధనాన్ని ఇష్టపడటం. సో, నేచురల్‌గానే వీళ్ళు హైలీ మెటీరియలిస్టిక్ ఉంటారు. ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళ పర్పస్ గూడా మెటీరియలిస్టిక్ గెయిన్స్‌ని అక్యుములేట్ చేయటం. తర్వాత జనరేషన్స్‌కి వీళ్ళు దాచిన ధనాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం. అది వీళ్ళ యొక్క కార్మిక్ ప్యాటర్న్. కష్టాలెక్కువ. ఏదైనా గాని 35 సంవత్సరాల వరకు ప్రతి చిన్న పని డిలే అవుతుంది. ప్రతి చిన్న పనిలో ఆటంకం చూస్తారు. అండ్ ఈ నక్షత్రం శ్రీ మహావిష్ణువుతో అసోసియేట్ కాబడింది. కాబట్టి దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఫైనాన్షియల్ మేనేజర్స్. శుభగ్రహాల యొక్క దృష్టి లేకపోతే చిన్న వయసులో కొంచెం పేరెంట్స్ మధ్యలో ఇష్యూస్ చూడడం గాని, సిబ్లింగ్స్ లేకపోవడం గాని, ఒంటరితనం గాని వీళ్ళని ఎక్కువ హాంట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఈ 3 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో గనక పుట్టి ఉంటే కామెంట్ ఐ యామ్ ద బిల్డర్.